ఈరోజు వాక్య ధ్యానాంశం చిన్న కానుక గొప్ప పని. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళుటకు సిద్ధపడుతుండగా స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక సహోదరి తను ఎంతో కాలంగా దాచిపెట్టిన 30 పౌండ్లు అనగా నేటి లెక్కల ప్రకారం 2500 రూపాయలు డేవిడ్ లివింగ్స్టన్కు ఇచ్చినట్ట. ఆఫ్రికా ఖండంలో తిరుగుతున్నప్పుడు, నీకు దారి చూపుటకు ప్రమాదం వచ్చినప్పుడు సహాయపడకు ఎవరో ఒకరు తోడు ఉండాలి. నేను ఇచ్చే ఈ చిన్న కానుక ద్వారా ఒక సహాయకుని పెట్టుకో అని సలహా ఇచ్చి ఆ కానుకను చేతిలో పెట్టినట. ముందు చూపు కలిగిన తల్లి సలహాను బట్టి కృతజ్ఞతలు చెప్పి ఆఫ్రికా దేశానికి వెళ్ళిన తర్వాత ఆ కానుకతో తనకు తోడుగా ఉండటకు ఒక సహాయకుని లివింగ్స్టన్ ఏర్పరచుకున్నాడు. ఒకరోజు ఆ అడవి ప్రాంతంలో వారిరువురు కలిసి వెళ్ళుచుండగా హఠాత్తుగా ఒక సింహం లివింగ్స్టన్ మీదగా విరుచుకుపడి చంపబోచుండగా సహాయపడుటకు తాను ఏర్పరచుకున్న వ్యక్తి ఆ రోజు ఆ సింహం బారి నుండి లివింగ్స్టన్ను రక్షించినట. చిన్న కానికే కానీ ఎంతో గొప్ప పని చేసింది. ఓ గొప్ప సేవకుడి ప్రాణాలు పోకుండా కాపాడింది. ప్రియ చదవరి, నిజమైన దైవజనులను ప్రేమించుట, వారికి ఆతిథ్యమిచ్చుట, మీరు కలిగిన ఆశీర్వాదములలో వారికి ప్రథమ ఫలములిచ్చుట గొప్ప ఆశీర్వాదమని మరవకండి. ఒకవేళ నీ చేతిలో ఎక్కువ డబ్బు లేకపోవచ్చు, నీ ఇంటిలో దైవజనుకిచ్చుటకు చాలినంత డబ్బు లేకపోవచ్చు, కానీ ఉన్నదానిలోనే నీవు త్యాగములో ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వు. బైబిల్ సెలవిస్తుంది, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అంతేకాదు, ఏలియా ప్రవక్త నివసించు ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రవక్తని ధనవంతుని ఇంటికో రాజుల కోటకో పంపించలేదు, కానీ ఒక పేదవరాలి ఇంటికి పంపాడు. గమనించండి, దేవుడు తన ప్రవక్తను పోషించుటకు ఒక విధవరాలకు సెలవిచ్చాడు. దేవుడు ఏలియాని ఎంత ప్రేమించాడో విధవరాలను కూడా అంతే ప్రేమించాడు. కనుక ఏ అండలేని విధవరాలని తన కుమారుడిని కరువులో అల్లాడిపోకుండా కాపాడుకు దేవుడు ఆ ప్రవక్తను ఆ విధవరాలి ఇంటికి పంపిను. ఆమె తినడానికి కూడా లేని పరిస్థితిలో మొదటి రొట్టె ప్రవక్తకిచ్చి దేవుని మహిమపరిచింది. అందుచేత దేశమంతా కరువు ఉన్నప్పటికీ ఆ విధవరాలి ఇంటిలో కరువు లేకుండా దేవుడు చేశాడు. కనుక దేవుని సేవకులకు కానుక ఇచ్చుటలో ఎప్పుడు వెనకంచ మీరు వేయకండి. నీ ఇంటికి వచ్చే నిజమైన దైవజనుడు ఆతిథ్యమిచ్చి సువార్త పరిచర్య అభివృద్ధి కొరకు చేయూతనందించుట గొప్ప ఆశీర్వాదం. మంచి సేవకునికి త్యాగపూరితముగా కానుకిచ్చి ఎంతకాలం అయిందో ఒకసారి నీవు పరీక్షించుకొని నీ ఇంటిలో ఏ కొదువు లేకుండా నిమిత్తము నీవు కలిగి ఉన్న దానిలో మొదటి ఫలమును దేవుని పేరిట దైవజనునికి ఇచ్చినచో తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రవక్త అని చెప్పి గిన్నెడు చన్నీళ్ళిచ్చువాడు తప్పక ప్రవక్త ఫలమును పొందుకునని మత్తయి సువార్త 10వ అధ్యాయం 41-42 వచనములో చెప్పబడినది. దేవుడి దిన వాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.